ఎందరో మహానుభావులు తెలుగు సినిమా స్వరనందన వనాన్ని గుబాలింపజేశారు. పాటల పూబాలతో తెలుగు సినీ కళామతలికి స్వరార్చన చేశారు. స్వర పరిమళాలతో తెలుగు సినీ సంగీతానికి నవ్య సొబగులద్దిన స్వరబ్రహ్మ సుస్వరాల మాంత్రికులు కెవి మహదేవన్. సినీ జనాలంతా మామా అని పిలుచుకునే ఈ కళారాధకుడి జయంతి రేపు. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి. కెవి మహదేవన్ అందించిన స్వరాలు షడ్రసోపేతమైన కమ్మటి భోజనం వంటివి. ఎంతసేపు ఆస్వాదించినా ఆ పసందైన విందు తరిగిపోనిది, తనివి తీరనిది. అందుకేనేమో తెలుగు సినీ సంగీత ప్రియులు ఆయన పాటలంటే నేటికీ చెవి కోసుకుంటారు. ఆయన పాటలు మల్లెపందిరి నీడల్లో గుబాలిస్తాయి. చిలకలు సైతం కమ్మగా ఆ పాటల్ని పలుకుతాయి. ఉన్న 4 నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా, నవ్వులు రువే పువ్వమ్మ నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మ. ఆకులపై ఎదలు నీ ఆడతనాన్ని దాచావు, రేకుల కింపులలో నీ రేపటి ఆశలు నింపావు. ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసే ఉందమ్మా. స్వతహాగా సంగీత కళాకారుడైన తండ్రి నుంచి మహదేవన్ కు సంగీత కళ అబ్బింది. బడికెళ్లి పాఠాలు చదవకపోయినా అపారంగా స్వర జ్ఞానాన్ని మాత్రం ఆర్జించారు. వివిధ డ్రామా కంపెనీల్లో పనిచేస్తూ సేలంలోని మోడర్న్ థియేటర్లలో సింగర్ ఆర్టిస్ట్ గా చేరారు. ఆ థియేటర్ అధినేత టిఆర్ సుందర్ నిర్మించిన ఆనందన్ అగ్నిపరీక్ష చిత్రానికి తొలిసారి సంగీతాన్ని సమకూర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఈ స్వర ప్రస్థానం నిర్విరామంగా కొనసాగి ఎందరో సంగీతాభిమానులను ఉత్తేజపరిచింది. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల, కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో. మాటలు కరువైన చోట పాట మెల్లగా మేల్కొంటుంది. అనుభూతులే స్వరాలై ఎద సవ్వడులే శృతిలైలై శ్రోతల హృదయాలను రసమయం చేస్తుంది. విషాదమైన వినోదమైన మహదేవన్ స్వరాలు కూర్చారంటే సజీవ కళతో విరాజిల్లుతున్న ఆ గీతం 1967లో కందన్ కరుణై, 1980లో శంకరాభరణం సినిమాలకు అద్భుత బాణీలను అందించిన ఈ సంగీత బ్రహ్మను జాతీయ పురస్కారాలు వరించాయి. చలనచిత్ర సంగీత దర్శకుడిగా స్వరబ్రహ్మ మరపురాని పాటలనెన్నో అందించి శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మహదేవన్. 2 తరాల నటీనటుల సినిమాలకు పనిచేసిన ఘనత కెవి మహదేవన్ సొంతం. దక్షిణాదిన దాదాపు 600 సినిమాలకు స్వరాలు కూర్చి ఎందరో కొత్త తరం స్వరకర్తలకు స్ఫూర్తిగా నిలిచారు కెవి మహదేవన్. ఆయన మనకు దూరమైన తెలుగు సినిమా సంగీతం ఉన్నంతకాలం ఈ స్వరాల సందమామ చిరస్మరణీయుడు, స్వరస్మరణీయుడు. చెలరేగింది ఒక రాతలీలా, జుమ్మన్